Hello everyone. ఈ రోజు SSCCGL 2023 Tier 1 19th July shift for general awareness questions చూద్దాము. Okay. First question. Which Grand Slam tournament was played between 17 to 30 January 2022? So Australian Open కండక్ట్ చేయడం జరిగింది 17th to 30 January 2022. ఎక్కడ అంటే మెల్బోర్న్ పార్క్ లో. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా 17th January నుంచి 30 January 2022 దాకా. ఓకే, అండ్ నెక్స్ట్, why is PC Mahalanobis name talked about in the context of 5-year plans? So itanu, he has conceptualized the framework for the second 5-year plan. సో అతని ఫుల్ నేమ్ ఏంటి అంటే ప్రశాంత చంద్ర. పీసీ అంటే ప్రశాంత చంద్ర. ఓకే, సో ఇతను ఒక స్టాటిస్టిషియన్ అన్నమాట. సో ఇతను ఇండస్ట్రియలైజేషన్ కి కావాల్సిన ఇండియాకి కావాల్సిన స్ట్రాటజీని ఫార్ములేట్ చేసి సెకండ్ 5-year ప్లాన్ కి ఇవ్వటం జరిగింది. సో అతని కాంట్రిబ్యూషన్ కి గాను సెకండ్ 5-year ప్లాన్ కి ఈ PC Mahalanobis అసోసియేట్ అయి ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్, which from the following is a phylum of animals found in freshwater ponds, lakes and swamps provides setae or parapodia for locomotion? సో అది ఎనలిడా ఫైలం. ఎనలిడా ఫైలం మనకి ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి అన్నమాట. అండ్ అవి లోకమోషన్ కి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అవి మూవ్ అవటానికి సెటే అండ్ పారాపోడియాని యూస్ చేసుకుంటాయి. సో ఎనలిడాకి సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే ఎర్త్ వార్మ్స్, అలానే లీచెస్ అండ్ సమ్ మెరైన్ వార్మ్స్. ఓకే, సో ఈ ఫైలం లో మనకి చాలా స్పీషీస్ ఉంటాయి. అండ్ వార్మ్స్ అన్ని మాక్సిమం స్పీషీస్ ఆఫ్ వార్మ్స్ ఈ ఫైలం లోకి మనకి ఇంక్లూడ్ అవటం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ సిక్లోఫెరా పోమ్ జెల్లీస్ అంటాం వీటిని. పోరిఫెరా తెలిసిందే కదా, స్పాంజెస్. And platyhelminthes, flatworms. Okay, next, which autonomous body was operationalized under the Ministry of Surface Transport in 1995? So surface transport అంటే మనం బై గెస్ట్ చేసైనా పెట్టచ్చు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, this is an autonomous body under which ministry? Ministry of Surface Transport and Highways. Okay, next, the slogan of which census of India was our census, our future? Our census, our future theme or slogan ఏ సెన్సస్ కి అంటే 2011 సెన్సస్ కి. 2011 సెన్సస్ కి సంబంధించిన డేటా కొంచెం చదివి పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని తర్వాత మనకి సెన్సస్ అనేది తీసుకోలేదు. యాక్చువల్ గా సెన్సస్ అనేది ఎవ్రీ 10 years ఒకసారి నోట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. కానీ 2011 తర్వాత 10 years కి 2021 డ్యూ టు కోవిడ్ పాండమిక్ సెన్సస్ తీసుకోవడం జరగలేదు. సో 2011 లో ఉన్న డేటాని మనకి క్వశ్చన్స్ గా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో 2011 సెన్సస్ కి రిలవెంట్ గా ఉన్న క్వశ్చన్స్ కానీ, లేకపోతే మీరు ఎక్కడన్నా ఆ టాపిక్ కి సంబంధించిన ఏమన్నా డేటా, హైయెస్ట్ పాపులేషన్ స్టేట్, లేకపోతే లిటరసీ ఎక్కువ ఉన్న స్టేట్, లిటరసీ తక్కువ ఉన్న స్టేట్,
పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న స్టేట్, డెన్సిటీ తక్కువ ఉన్న స్టేట్, అండ్ ఫీమేల్ మేల్ సెక్స్ రేషియో ఎక్కువ ఉన్న స్టేట్, తక్కువ ఉన్న స్టేట్. సో ఇటువంటి పారామీటర్స్ ని బేస్ చేసుకుని ఉన్న డేటాని ఎక్కడైనా నోట్ చేసుకొని అవి రివైజ్ చేసుకోవటం బెటర్. ఓకే, నెక్స్ట్ మైక్రో క్రెడిట్ ఆర్ మైక్రో ఫైనాన్స్ ఈజ్ ఏ novel approach to bank with poor. In this approach, bank credit is extended to the poor through self-help groups. ఓకే, సో ఈ మైక్రో ఫైనాన్స్ కానీ లేకపోతే మైక్రో క్రెడిట్ అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ లేకపోతే అంటే ఎటువంటి సర్వీస్ లోన్స్ ఇవ్వటం, లేకపోతే సేవింగ్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ, అండ్ అలానే పోవర్టీలో ఉన్న పీపుల్ కి ట్రైనింగ్ ఇవ్వటం. సో ఇటువంటి ప్రొవిజన్స్ అన్ని ఈ మైక్రో ఫైనాన్స్ కానీ ఆర్ మైక్రో క్రెడిట్ దాన్ని రిఫర్ చేస్తుంది అనమాట. సో ఇవి ఏంటి అంటే అండర్ సర్వ్డ్ పాపులేషన్స్ ఉంటారు కదా, అంటే ఎవరికైతే ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ కి యాక్సెస్ ఉంటుందో సో వాళ్ళకి అప్రోచ్ అవటానికి డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఎటువంటి అప్రోచ్ అవటానికి అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ కి, లేకపోతే ఎకనామిక్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేయడానికి, అటువంటి వాటికి సపోర్ట్ చేయడానికి ఈ అప్రోచ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని మనం SHGs అంటాము. ఓకే, సో ఇవేంటి అంటే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మనకి ఒక 10 నుంచి 20 మెంబర్స్ వరకు ఉంటారు. అండ్ వాళ్ళకి ఫ్రీ లోన్స్ ఇవ్వటం, వీళ్ళు ఉంటారు కదా డ్వాక్రా వాళ్ళు, సో అటువంటి గ్రూప్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ విచ్ స్టేట్ ర్యాంక్స్ ఫస్ట్ విత్ ద లెంత్ ఆఫ్ 31.2 thousand kilometers of rivers and canals, which is about 17% of the total length of rivers and canals in the country. సో ఆ స్టేట్ ఏంటి అంటే ఉత్తర్ ప్రదేశ్. సో చూడంగానే మనకి కేరళ పెట్టాలనిపిస్తుంది, ఎందుకంటే కేరళలో వాటర్ వేస్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దాన్ని బట్టి మనము అక్కడ ఎక్కువ పర్సెంట్ ఆఫ్ కెనాల్ లెంత్ అనేది ఉంటుంది ఏమనుకోని కేరళ పెట్టేస్తాము. కానీ ఆన్సర్ వచ్చి ఉత్తర్ ప్రదేశ్. సో ఉత్తర్ ప్రదేశ్ దాంట్లో మనకి ఎన్ని 1000 కిలోమీటర్స్, 31.2 thousand kilometers ఆఫ్ రివర్స్ అండ్ కెనాల్స్ ఉండటం జరిగింది అనమాట. సో ఇండియాలో ఉన్న టోటల్ లెంత్ ఆఫ్ రివర్స్ అండ్ కెనాల్స్ లో 17% ఈ ఉత్తర్ ప్రదేశ్ లోనే ఉండింది. ఓకే, సో మేజర్ 2 రివర్స్ ఏంటి ఉత్తర్ ప్రదేశ్ లో మనకి, గంగా అండ్ యమునా. ఓకే, సో అండ్ సమ్ ట్రిబ్యూటరీస్ కూడా ఉంటాయి, సేమ్, బేత్వా, చంబల్, గోమతి, గాగ్రా. ఓకే, అవి కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఉంటాయి. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ HCL వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఇయర్ 1967. దీని గురించి పెద్దగా తెలియదు నాకు. ఓకే, ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అని తెలుసు. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కిందకి వస్తుంది. సో దీనికి ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారంటే 1967 లో ఇన్కార్పొరేట్ చేశారు. నెక్స్ట్ Vajira Chitrasena of Sri Lanka was conferred the Padma Shri Award 2020 for which of the following? సో వాజీర చిత్రసేన శ్రీలంకలో ఉన్న అతనికి పద్మశ్రీ 2020లో ఇచ్చారు. దేనికి అంటే ఎన్రిచింగ్ ఇండియా శ్రీలంక టైస్ త్రూ ఇండియన్ క్లాసికల్ డాన్స్. సో ఇతను ఒక శ్రీలంకలో మంచి ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. ఎవరు? వాజీర చిత్రసేన గారు. సో ఈయనకి 2020లో ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ ఇచ్చింది. పద్మశ్రీ ఇండియన్ గవర్నమెంట్ ఒక ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇది. పద్మశ్రీ ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ లేకపోతే ఆనర్. ఓకే, సో ఏ ఫీల్డ్ లో ఇచ్చారంటే డాన్స్ ఫీల్డ్ లో ఈమెకి ఈ పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు అంటే శ్రీలంకలో అండ్ ఇండియాలో మన కల్చర్ ని ఎన్రిచ్ చేస్తున్నందుకు గాను ఇచ్చారు. నెక్స్ట్
Which pioneer scientist used radio waves to transmit signals over distances of several kilometers in the 1980s? So radio మార్కోని అతను రేడియోకి సంబంధించిన అతను అండ్ అతను ఒక ఇటాలియన్ ఇన్వెంటర్. సో ఇతను చెప్పింది ఇతనే డెవలప్ చేశాడు. ఏం డెవలప్ చేశాడు? రేడియో వేవ్ బేస్డ్ వైర్లెస్ టెలిగ్రాఫ్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. ఓకే, ఎవరు? గుగ్లియో మార్కోని. నెక్స్ట్, India House, a revolutionary organization, was established by Shyamji Krishna Varma. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే లండన్ లో ఎస్టాబ్లిష్ చేశారు. సో శ్యామ్జీ కృష్ణ వర్మ అను పర్సన్, అతను ఒక లాయర్ అన్నమాట. సో ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అప్పుడు తను లండన్ లో ఇండియన్ హౌస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1905 లో. ఓకే, సో ఆ ఇండియన్ హౌస్ అనేది ఎలా ఉపయోగపడిందంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లాండ్ లో చదువుకుంటున్నారో వాళ్ళకి హాస్టల్ లాగా ఫంక్షన్ అవటం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, in December 2022, India's Pension Fund Regulatory and Development Authority, PFRDA, Pension Fund Regulatory and Development Authority, has recommended the federal government to introduce a pension scheme like UK pension scheme for the country's gig workers. యూకేలో ఎటువంటి పెన్షన్ స్కీమ్ అయితే ఉందో అటువంటి పెన్షన్ స్కీమ్ ని ఇండియాలో కూడా ఎటువంటి వర్కర్స్ కి ఇద్దాము అని పిఎఫ్ఆర్డీఏ రికమెండ్ చేసింది ఫెడరల్ గవర్నమెంట్ ని. ఎటువంటి వర్కర్స్ అంటే గిగ్ వర్కర్స్ కి. సో గిగ్ వర్కర్స్ అంటే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి వీళ్ళు ఉన్నారు కదా జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్. సో అటువంటి వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటాం అనమాట. అంటే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్. ఓకే, సో సర్వీస్ సెక్టర్ లో పనిచేసే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ ని కానీ లేదంటే ఫ్రీలాన్సర్స్ ని కానీ మనము గిగ్ వర్కర్స్ అంటాము. వాళ్ళకి కానీ యూకే పెన్షన్ స్కీమ్ ని ప్రొవైడ్ చేయమని పిఎఫ్ఆర్డీఏ రికమెండ్ చేసింది ఫెడరల్ గవర్నమెంట్ ని. ప్రైమ్ మినిస్టర్ ఆత్మనిర్భర్ శాశ్వత్ భారత్ యోజన వాస్ అనౌన్స్డ్ ఇన్ విచ్ ఇయర్స్ యూనియన్ బడ్జెట్? సో ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజనని 21-22 బడ్జెట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో దీన్నే మనం PMASBY, ప్రైమ్ మినిస్టర్ ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన. సో ఫిజికల్ ఇయర్ 21-22 లో ఇండియన్ యూనిట్ బడ్జెట్ గాను అనౌన్స్ చేశారు ఈ పర్టికులర్ థింగ్ ని. ఓకే, సో ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా, ఆత్మనిర్భర్ అంటే సెల్ఫ్ రిలయన్స్ ఇండియాగా ఇండియాని అచీవ్ చేయాలని చెప్పి ఈ ఇనిషియేటివ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అనమాట. సో సెల్ఫ్ రిలయంట్ అంటే తన మీద తను డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండటానికి, ఇండిపెండెంట్ గా ఉండటానికి. సో హెల్త్ కేర్ సిస్టమ్స్ లో కానీ లేదంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయడానికి కానీ లేకపోతే ఒక నెట్వర్క్ ని డెవలప్ చేయడానికి కానీ యూనివర్సల్ గా పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి కానీ ఈ ఆత్మనిర్భర్ భారత్ అనే ఇనిషియేటివ్ ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎంత బడ్జెట్ ఇచ్చారు అంటే 64,180 crores. సో ఇదొక 6 years కి ఇచ్చారు. ఓకే, సో ఇదేమవుతుందంటే దీని యొక్క సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది రూరల్ అండ్ అర్బన్ హెల్త్ సినారియోస్ ఆఫ్ అవర్ కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో మెయిన్లీ హెల్త్ కేర్ సిస్టమ్ ని ఫోకస్ చేసి ఉంచారు.
So ఏ ఇయర్ ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్ అనౌన్స్ 21-22. Which of the following state organizes Lokran? సో ఇది కూడా మనకి రిపీటెడ్ బిట్ కదా. లోక్రన్ మనకి మధ్యప్రదేశ్ స్టేట్ కి సంబంధించిన ఫెస్టివల్ అన్నమాట. సో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? 26th జనవరిన సెలబ్రేట్ చేస్తారు. ఎన్ని డేస్ ఫెస్టివల్ ఇది? 5 days ఫెస్టివల్. సో లోక్రన్, హిమాచల్ ప్రదేశ్. The art of decoration called Pietra Dura become popular during whose reign? సో డెకరేషన్ సంబంధించి మొత్తం మనకి షాజహాన్ కి రిలేట్ అయ్యే ఉంటుంది అనమాట. అప్పట్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డెకరేషన్ కి రిలేట్ అయిన పర్సన్ ఎవరంటే షాజహాన్. సో ఇతను ఏం చేసేవాళ్ళు అంటే పియట్రా డ్యూరా అంటే ఏంటి అంటే ప్రెషియస్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని స్టోన్ బేస్ మీద పెట్టి వాటితో ఆర్ట్ చేసేవాళ్ళు. సో దాన్ని మనం పియట్రా డ్యూరా అంటాము. ఓకే, సో షాజహాన్ ఒక మొఘల్ ఎంపరర్. తాజ్ మహల్ ని కట్టించింది కూడా షాజహాన్. నెక్స్ట్ 1908 Dash and Prafulla Chatti through a bonded carriage that was occupied, they believe, by Kingsford, the unpopular judge of Muzaffarpur. సో 1908 లో ఏమైందంటే ఒక రెబెలియన్ జరిగింది బ్రిటిష్ రూల్ కి అగేనెస్ట్ గా. సో అప్పుడు ఆ రెబెలియన్ మూవ్మెంట్ లో 2 రెవల్యూషనరీస్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఎవరు అంటే ఖుదీరామ్ బోస్ అండ్ అలానే ప్రఫుల్లా చాకి. సో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యారు ఆ రెబెలియన్ యాక్ట్ లో. సో వాళ్ళని చేశారు అంటే ఒక క్యారేజ్ ఉంటుంది కదా, సో అందులో జడ్జ్ కింగ్స్ఫోర్డ్ ఉన్నారేమో, ముజాఫర్ జడ్జ్ కింగ్స్ఫోర్డ్ ఉన్నారేమో అనుకొని ఒక క్రూయల్ సెంటెన్సెస్ ఏమంటాము అతని మీద బాండ్ చేయటం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో అలా చేయటం వల్ల ఏమైంది అంటే వాళ్ళు అనుకునే విధంగా జరగలేదు. అలా చేయటం వల్ల ఒక 2 బ్రిటిష్ ఉమెన్ చనిపోవటం జరిగింది. నెక్స్ట్ జామ్డా ఫోక్. జామ్డా జామ్ జార్ఖండ్. జార్ఖండ్. మళ్ళీ జామ్ జార్ఖండ్. సో జామ్డా ఫోక్ డాన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ జార్ఖండ్. క్యాపిటల్ ఆఫ్ వజ్జీ. సో వజ్జీ మహాజనపద. మనకి టోటల్ గా 16 జనపదాస్ ఉన్నాయి. సో 16 మహాజనపదాస్ కి క్యాపిటల్స్ ఉన్నాయి అండ్ అలానే వాటి యొక్క మోడర్న్ నేమ్ కూడా ఉందన్నమాట. సో వాటిల్లో ఒకటే వజ్జీ. వజ్జీ క్యాపిటల్ వచ్చి వైశాలి. ఓకే, సో వజ్జీ అనేది మన ప్రెసెంట్ బీహార్. ఇది కూడా చదువుకోవాలి మీరు. 16 మహాజనపదాస్, క్యాపిటల్ అండ్ మోడర్న్ నేమ్. నెక్స్ట్, in which year did first winter edition of the Olympic Games organized? సో ఫస్ట్ వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడు ఆర్గనైజ్ చేశారు? 1924 లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎక్కడ చేశారు? ఫ్రాన్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా రిపీట్ అయిన బిట్టే కదా. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ క్లోరోఫార్మ్ 334 కెల్విన్స్ అండ్ మీథేన్ 111 కెల్విన్స్. మీథేన్ మనకి కలర్లెస్ ఆర్డర్లెస్ గ్యాస్. నెక్స్ట్ క్లోరోఫార్మ్ తెలిసిందే కదా, మత్తుమందు. Who administers oath of office to the President of India? The President of India oath of office administered చేసేది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేట్ చేసేది ఇంకెవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ది కాన్స్టిట్యూషన్ ఆర్డర్ బిల్ 2022 was passed by the parliament. This is pertaining to the state of Uttar Pradesh. దీని గురించి మనకు పెద్ద ఐడియా లేదమ్మా. ఓకే, సో కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2022 పార్లమెంట్ లో పాస్ చేశారు. ఏ స్టేట్ లో అంటే ఉత్తర్ ప్రదేశ్ గురించి. ఓకే, నెక్స్ట్. Who among the following personalities is associated with the musical instrument mandolin? So mandolin
యు శ్రీనివాస్. ఇతన్ని మనము మ్యాండోలిన్ శ్రీనివాస్ అని కూడా అంటాము. ఇలా గుర్తించుకుంటే మనకి వీళ్ళ యొక్క మ్యూచువల్ క్వశ్చన్స్ అనేది శ్రీనివాస్ ఇస్తే మ్యాండోలిన్ ఇవ్వచ్చు, మ్యాండోలిన్ ఇస్తే శ్రీనివాస్ అని రాయొచ్చు. ఓకే, ఇది ఒక కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following committees recommended for the inclusion of fundamental duties in the Constitution of India? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఏ కమిటీ? స్వరణ్ సింగ్ కమిటీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1976 లో. నెక్స్ట్, పెట్రోల్, ఆయిల్ అండ్ మిథైల్ ఎస్టేట్ అండ్ గ్లూటారాల్డిహైడ్. Glutaraldehyde. Okay, whatever. Nitrate are some common adulterants used in ice cream. So ice cream అనే డెజర్ట్ లో ఇవి యూస్ చేస్తారు. ఓకే, ఫ్లేవర్ కోసం. నెక్స్ట్, అంతే కదా. సో ఇది 25 GS క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఏమన్నా అడగాలని ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి, చెప్పాలని ఉన్నా కానీ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై.